హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నిమ్మకాయ నిలవ పచ్చడి చేద్దామండి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి. విటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి. మనకి రోగనిరోధక శక్తిని పెంచుతుందండి. ఒకసారి తయారీ విధానం చూద్దాము. ముందుగా 25 నిమ్మకాయలు తీసుకున్నానండి. ఈ సైజు ఉన్నవి శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా క్లాత్ తోటి తుడుచుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టాలండి 2 అవర్స్. ఇవి కొంచెం తోలు పలచగా ఉన్నవి తీసుకోవాలండి, అప్పుడే మనకి రసం ఎక్కువ వస్తుంది. ఇందులో నేను సుమారు ఒక 12 నిమ్మకాయల వరకు తీసి పక్కన ఉంచానండి రసం కోసం. మిగతా నిమ్మకాయల్ని మనం ఊరగాయ పెట్టుకోవడానికి కోసం కట్ చేసుకుందాము. ఇలా నిమ్మకాయ నిలువుగా కట్ చేస్తే మనకి గింజలు తీసుకోవడం చాలా సులువు అవుతుందండి. చూసారా, ఇలా చూపెట్టిన విధంగా 4 ముక్కలు చేసుకోండి. లేదు ఇవి కాదు అని అంటే దాన్ని ఇంకో 2 ముక్కలు చేసుకొని 8 పీసెస్గా చేసుకోవచ్చండి. వచ్చిన వరకు విత్తనాలన్నీ తీసేసేసి పక్కన ఉంచండి. తర్వాత నిమ్మకాయల రసం తీసుకోవడానికి అడ్డంగా కట్ చేసుకోండి నిమ్మకాయని, అప్పుడే రసం బాగా వస్తుందండి. నేను మిగతా నిమ్మకాయలన్నీ ఇలా కట్ చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. తర్వాత నిమ్మకాయలు రసం తీసుకుందామండి. మనం చేత్తో పిండలేం కదా, కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి, అందుకని ఇది జ్యూసర్ ఉంటుంది కదండి, దాంతో తీసుకుందాము. తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు దీనికి ఉప్పు కలుపుదామండి. సుమారు 50 గ్రాములు పడుతుందండి. కారం కలిపిన తర్వాత కొంచెం 1 స్పూను 2 స్పూన్లు ఎక్స్ట్రా ఉంటే కలుపుకోవచ్చండి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఇది గాజు బౌల్లో తీసుకోవాలండి. ఎందుకంటే మామూలు గిన్నెల్లో అయితే పులుపు కదా, తినేస్తుందండి. వేసిన తర్వాత మనం ముందుగా రసం తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి 1 స్పూన్ ఫుల్గా పసుపు వేసుకోండి. సాల్ట్ కొలిసాం కదండి, అది కూడా వేసేసుకొని ఒకసారి ఉప్పు చూడండి, సరిపోతుంది. మనకి పులుపు మీద ఉప్పు తెలియదండి. ఇది సుమారు 5-6 రోజులు, ఒక వారం రోజుల వరకైనా నిలవ పెట్టాలండి. ఒక గాజు సీసా కానీ లేదంటే ప్లాస్టిక్ బాటిల్లో కానీ వేసుకొని మూత పెట్టేసేసి పక్కన ఉంచండి. ఇట్లా మనం ఎన్ని రోజులు ఊర పెడితే అన్ని రోజులు ప్రతిరోజు కలపాలండి. ఇలా ప్రతిరోజు పైకి కింద కలపడం వల్ల ముక్క కూడా ఊరుతుంటుంది, మెత్తబడుతుందండి. ఆ ముక్క కూడా ఉప్పు పసుపు అంతా పడుతుందండి. కంపల్సరీగా ఇట్లా ఒకసారి రోజుకు ఒకసారైనా కలపాలండి. కలిపేసి మూత పెట్టండి. ఇలా నేను ఒక 5 to 6 days పెట్టానండి. వీడియో కొంచెం లెంత్ అయిందండి, 2xలో పెట్టుకొని చూడండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు తీసుకొని దోరగా వేయించండి. మంచి సువాసన రంగు వస్తాయండి. మాడిపోతే చేదొచ్చేసి ఆ టేస్ట్ మారిపోతుందండి. సిమ్లో పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటా దోరగా వేయించండి. మంచి సువాసన వస్తుంది, మీకు తెలుస్తుందండి. చూడండి, వేగిన కలర్ మారినాయి కదా. స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత వేరే గిన్నెలో తీసుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందామండి. మిక్సీ చాలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి. నోరు చేదుగా ఉన్నప్పుడు, ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ చట్నీ కొంచెం తింటే చాలండి, వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది. అలాగే రోజు మనం అన్నం తినేటప్పుడు ఒక 2 ముద్దలు కనుక ఫస్ట్ ఈ 2 చట్నీ వేసుకొని తింటే జీవం వచ్చినట్టు ఉంటుందండి. ఇన్స్టెంట్ ఎనర్జీ లాగా ఉంటుందండి, ట్రై చేయండి. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని 30 కప్పు వరకు ఆయిల్ అండి, ఇది పప్పు నూనె తీసుకున్నాను, లేదంటే వేరుశనగ నూనె అన్నా తీసుకోవచ్చు. పోపు వేసుకుందాము. ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, బాగా ఆరిపోయిన కరివేపాకండి, అదిను ఒక 5-6 వెల్లుల్లి రేఖలు పొట్టు తీసేసి వేయించుకోండి. వేయిన తర్వాత చల్లారే వరకు పక్కన ఉంచుకుందాము. తర్వాత ఇప్పుడు కారం కలుపుకుందామండి. దీనికి సుమారు 60 గ్రాముల వరకు కారం సరిపోతుందండి. మీరు ఇంకా ఎక్కువ తక్కువ ఏమి అవసరం లేదండి, కరెక్ట్గా సరిపోతుంది కొలత. ఇప్పుడు కలుపుకుందామండి చట్నీ. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని అందులో ముందుగా మనం ఊరపెట్టిన నిమ్మకాయలు ఉన్నాయి కదండి, అవన్నీ వేసేసి మనం కొలుచు పెట్టుకున్న కారం ఉంది కదండి, కారం కూడా వేసేసి మిక్సీ చేసుకున్న పౌడరు అంతా వేసి ఒకసారి బాగా కలపాలండి, చట్నీ అంతా పట్టేసేదాకా.
నిమ్మకాయ ముక్కలకి బాగా పడుతుందండి. ఒకసారి బాగా కలుపుకోండి. చూసారా బాగా ముద్దగా వచ్చింది కదా. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు చూసుకోండి. నాకు ఒక 2 స్పూన్ల వరకు ఉప్పు పట్టిందండి. మనకి పులుపు మీద ఇందాక ఫస్ట్ టైం తెలీదండి. ఇప్పుడు కారం కలిపాం కాబట్టి దాన్ని కరెక్ట్గా తెలుస్తుందండి. ఫైనల్గా పోపు చల్లారింది కదండి, బాగా పూర్తిగా చల్లారిన తర్వాత చట్నీలో కలపాలండి, లేదంటే చట్నీ పాడైపోతుంది. చూడండి, ఇదిగో నిమ్మకాయ పచ్చడి రెడీ అయింది. సేమ్ టు సేమ్ ఈ కొలతలతో తయారు చేయండి, సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.